హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పత్రికాముఖంగా నిన్నటి రోజు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇకపోతే ఈ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉండనున్నాయి, ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకున్నామండి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనే వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర, 20,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో నిన్నటి రోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. వివరాలు సేకరించిన ప్రభుత్వం నియామక సంస్థలకు చేరిన జాబితాలు అనేసి కూడా ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నిన్నటి రోజు వచ్చినటువంటి పత్రికలో వచ్చేసిందను ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేయొచ్చు అనే సమాచారం కూడా రావడం అయితే జరిగిందండి. ముఖ్యమైన నోటిఫికేషన్స్ అనేసి ఇచ్చారు కదా. ఇందులో పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు అనేసి ఉంది కదా. పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చేసి ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ అనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఫ్రెండ్స్, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కన్నా ముందే నోటిఫికేషన్స్ విడుదల చేయాలనుకునే రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయంతో విడుదల చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగితే కన్నా విడుదల చేయొచ్చు. లేదంటే కన్నా ఆఫ్టర్ ఎలక్షన్ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీల్లో ఉండనున్నాయంటే కన్నా గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక న్యూస్ అయితే వచ్చిందండి. మొదలు కానున్న కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చింది. ఇందులో చూడొచ్చు మీరు, వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా అనేసి ఇచ్చారు. పోలీస్ శాఖలో వచ్చేసి 12,150 ఉద్యోగాలు ఖాళీలు ఉండనున్నట్లు సమాచారం అయితే వచ్చిందనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు, ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు, త్వరలో 18,236 పోస్టులకు నోటిఫికేషన్లు అనేసి ఇచ్చారు కదా. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయనే సమాచారం కూడా వచ్చిందండి. శాఖల వారీగా తేలిన ప్రాథమిక జాబితా అనేసి ఇచ్చారు. రాష్ట్రంలో శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల లెక్కలను తేల్చాల్సిందిగా అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పలు విభాగాలకు సంబంధించిన పోస్టుల ప్రాథమిక జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాని ప్రకారం పోలీస్ శాఖలో 10,500 కానిస్టేబుల్ పోస్టులు, 1,650 ఎస్ఐ పోస్టులను గుర్తించినట్లు సమాచారం అనేసి ఇచ్చారు. అంటే ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలేమో 10,500 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్ఐ పోస్టులు వచ్చేసి 1,650 పోస్టులు ఉన్నాయన్నమాట. అత్యధికంగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ విడుదల చేసే సందర్భానికి ఈ పోస్టులనే భర్తీ చేస్తారు. ఇంకా పోస్టుల సంఖ్య పెరగడం కానీ లేదా తగ్గడం కానీ జరుగుతుంది. ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలంటే, కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ITI 2 years కోర్స్ అండి, 10వ తరగతి పాస్ అయిన తర్వాత ITI 2 years కోర్సు చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిప్లొమా అర్హత వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి కానిస్టేబుల్ ఉద్యోగాలకి. నెక్స్ట్ ఎస్ఐ ఉద్యోగాలకు వచ్చేసిందను, ఎస్ఐ ఉద్యోగాలకి డిగ్రీ విద్యార్హత, ఎనీ డిగ్రీ అండి, డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డిగ్రీ అంటే కన్నా సాధారణ డిగ్రీ కావచ్చు, బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీ కావచ్చు, BE కావచ్చు, డిగ్రీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐ ఉద్యోగాలకి అర్హత అయితే వస్తారు. ఫ్రెండ్స్, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న
చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. ఫుల్ కోర్సు కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది అనమాట. ఆఫర్లో భాగంగా ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుందండి. మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్లాసులన్నీ కూడా అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయన్నమాట. హైదరాబాద్లో ఫేమస్ ఫ్యాకల్టీ అయినటువంటి రాజు సార్ గారు చెప్పినటువంటి క్లాసెస్ అయితే ఉంటాయి మ్యాథమెటిక్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను మీకు ఎప్పటికప్పుడు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.